హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశివోల్. సో ఈ వీడియోలో ఏంటంటే యూస్ఫుల్ అన్నమాట. మేము తిరుపతికి అయితే వెళ్ళాము రీసెంట్గా. సో తిరుపతిలో మేము ఏం ఫేస్ చేసాం, ఏంటి, ఎలా వెళ్ళామో అన్నీ నేను ఇక్కడ ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాను. ఎవరికైనా యూజ్ అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మేము ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. జనరల్ టికెట్ అన్నమాట. మేము రిజర్వేషన్ ఏం చేసుకోలేదు. మా మమ్మీ డాడీ రావాలి కానీ లాస్ట్ మినిట్లో అయితే రాలేదు. ఇంక ఇద్దరం అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇది మా సిస్టర్ విష్ లిస్ట్ అన్నమాట. సో ఇంకా ఫస్ట్ ట్రిప్ ఇద్దరం కలిసి వెళ్ళడము. ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం నెక్స్ట్ డే మార్నింగ్ కి. ఇంకా మేమైతే రూమ్స్ ఏం తీసుకోలేదు. రూమ్స్ ఏం తీసుకోకుండా మనము రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ శ్రీ విష్ణు నివాసం అని ఉంటుంది, అక్కడ SSD టోకెన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. మనకి యాక్చువల్లీ SSD టోకెన్స్ 3 అన్నమాట. ఒకటి శ్రీనివాస, ఇంకొకటి భూదేవి కాంప్లెక్స్, ఇంకొకటి విష్ణు నివాసం. సో విష్ణు నివాసంలో మీరు ట్రై చేయొచ్చు, బికాజ్ ఆ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంటుంది. అండ్ దాని టైమింగ్స్ వచ్చేసి 2 o'clock నుంచి 4 o'clock వరకు అయితే ఓపెన్ చేస్తారు ఇష్యూ చేయడం టోకెన్స్. బట్ లైన్ లో అయితే 11 o'clock కి నుంచోవాలి. కానీ మనం అలా అనుకుంటే కష్టము, ఎందుకంటే చాలా మంది ముందు నుంచే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మేము ఏమనుకున్నామంటే ఎందుకు ఇద్దరమే కదా అని చెప్పేసి సర్వదర్శనంకి అయితే చూస్ చేసుకున్నాం. ఇంకా SSD టోకెన్స్ కి లైన్లో అయితే లేమన్నమాట. ఇంకా అక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. శ్రీ విష్ణు నివాసం ఆపోజిట్ లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా గోవిందరాజ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక 5 to 10 minutes అంతే డిస్టెన్స్. ఆటో కూడా అవసరం లేదు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయిన తర్వాత దర్శనం లోపలికైతే వెళ్ళిన తర్వాత ఫోన్స్ అయితే ఎలా ఉండవు, ఫోన్స్ డిపాజిట్ చేసేసేయాలి. అండ్ 10 rupees టికెట్ తీసుకోండి. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. ఇంకా దాని తర్వాత రిటర్న్ అలిపిరికి స్టార్ట్ అయ్యాం. అలిపిరికి ఏంటంటే ఈచ్ పర్సన్ 50 రూపీస్ అనమాట ఆటో. సో ఇంకా 100 రూపీస్ ఇచ్చేసి ఇంకా అలిపిరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అలిపిరిలో అయితే మేము కావాల్సిన పూజ సామాగ్రి తీసుకుని దానితో పాటు పసుపు కుంకుమ కూడా తీసుకున్నాము. అనుకోలేదు పసుపు కుంకుమ పెడదామని, బట్ ఇంకా సడన్ గా మేమైతే పెట్టేసామన్నమాట. ఎన్ని మెట్లు వస్తే అన్ని మెట్లు, ఇంత మెట్టు అని చెప్పేసి అనుకోలేదు. ఇంకా దాని తర్వాత మేము మా అలిపిరి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మధ్యలో అయితే జింకలు ఇంకా ఉడతలు అన్ని కనిపించినాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మేము 11 o'clock స్టార్ట్ అయ్యాము అలిపిరికి. అలిపిరి నుంచి ఈవినింగ్ 4 అయితే అవ్వింది. అంటే స్లో వాక్ చేసాము, మరి అంత ఫాస్ట్ గా వెళ్ళాలని అని అనుకోలేదు మేము. నిదానంగా వెళ్దాము, అన్ని చూసుకునే వెళ్దామని. సో ఎవరైనా హడావడి కన్నా స్లోగా వెళ్ళడమే బెటరు. ఎందుకంటే నడవలేని వాళ్ళు ఉంటారు, నడిచే వాళ్ళు ఉంటారు. సో ప్రాబ్లం అవ్వకుండా ప్రశాంతంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు స్లో వాక్ అయితే బెటర్. ఇంకా దాని తర్వాత మేము 4 o'clock కి రీచ్ అయ్యాం. అండ్ మా లగేజ్ వచ్చేసి అలిపిరిలో ఫ్రీ లగేజ్ ఉంటుంది, వాళ్ళకి డిపాజిట్ ఇస్తే మనము కొండపైన తీసుకోవచ్చు. సో అక్కడ మనకి మ్యాక్స్ 1 to 1.5 hours టైం పడుతుంది, చాలా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే ప్రాబ్లం లేదు. ఇంకా మేము లగేజ్ తీసుకోవడానికి వెళ్ళిన దగ్గర కూడా 1.5 hours పట్టింది, బికాజ్ మాది ఒక లగేజ్ మిస్ అయ్యింది. సో అది మిస్ అవ్వకుండా చూసుకోండి మీరైతే. అండ్ మేము లాక్స్ కూడా వేసాం, బట్ ఏంటంటే వాళ్ళు ఎలా పడితే అలా పెట్టేస్తారు, మనం ఎత్తుక్కోవాలి. సో అక్కడ అడిగినా కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, మనమే వెతుక్కోవాలి. బట్ లాస్ట్ కి అయితే దొరుకుతుంది. ఇంకా లాస్ట్ కి ఇంకా మేము ఫ్రీ బస్ ఎక్కేసి వెంగమాంబకి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ ఆకలిగా ఉండే అనమాట. సో వెంగమాంబకి వెళ్ళిపోయి అక్కడైతే మేము అదే శ్రీవారి ప్రసాదం అయితే తినేసాం మంచిగా. తినేసి దాని తర్వాత కళ్యాణ మట్ట అని చెప్పేసి, అదే మనం తలాన చేస్తాం కదా, అక్కడ కొంచెం ప్రాబ్లం అయితే అనిపించింది. బికాస్ కళ్యాణ మట్టం ఎక్కడ ఉంది, ఎవరిని అడిగా కూడా సరిగ్గా సమాధానం లేదు. ఇంకా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే ఫోన్ ఏమో ఛార్జింగ్ లేదు. ఇంకెలాగలా చూసుకుంటా కళ్యాణ మఠం అయితే రీచ్ అయ్యాం. రీచ్ అయిన తర్వాత తలనీళ్ళలు ఇంకా మేమైతే మీ ఇద్దరం కలిసి అయితే 3 కత్తిర్లు అయితే ఇచ్చాం. 3 కత్తిర్లకి టికెట్ అవసరం లేదు. ఆ విషయం మాకు తెలియక లైన్ లో నుంచి ఉన్నాం, అదొక పొరపాటు చేసాం మేము. సో ఇంకా అక్కడ ఒక టైం వేస్ట్ అయింది. ఇంకా మేము
ఇంక ఫ్రెష్ అప్ అయితే అక్కడ అయిపోయాము. తలనీలిచ్చే దగ్గర ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంక 11:00 అంటే 10 అయింది. మేము బయటకొచ్చి అన్నీ చేసుకున్నప్పటికి. కానీ అప్పటికే అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇలాగా ఫుల్లుంది. ఎవరు రావద్దు. మార్నింగ్ రండి 6:00 అన్నారు. బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అబ్బా! ఎందుకిలా అయింది అని అనుకున్నాం. కానీ మా లక్కీ ఏంటంటే 11:00కి మళ్ళీ గేట్ ఓపెన్ చేశారు. ఎవరో వచ్చి చెప్పడం వల్ల మేమైతే వెళ్ళిపోయాం. ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ అయితే వెళ్ళాం. ఇంకా మేము 14 అవర్స్ అయితే నుంచున్నాము లైన్‌లో అయితే. 14 అవర్స్ లైన్‌లో నుంచుని నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కి 12:30కి మాకు దర్శనం కంప్లీట్ అయింది. అండ్ శ్రీవారి ప్రసాదం ఇంకా అన్నీ తీసుకొని అక్కడ అన్నీ చూసుకొని బయటకొచ్చినప్పటికి లగేజ్ తీసుకున్నప్పటికి 2:30 అయింది. ఇంకా మేము అనుకున్నాము రిమైనింగ్ టెంపుల్ లోకల్ సైట్ సీయింగ్ కూడా చేసేద్దాం కదా అనుకున్నాం. గానీ అక్కడ వాళ్ళు ఇప్పుడు టెంపుల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవన్నారు. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ అయితే 200 పర్ పర్సన్ అన్నారు. ఎందుకు వద్దు, మళ్ళీ 120 రూపీసే కదా, వేస్ట్ మనీ చేయకూడదని చెప్పేసి ఇంక రిటర్న్ వచ్చేసి అక్కడ షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకున్నాము చిన్నగా. ఇంకా మా చెల్లి అంటే దేవుడి గదిలో కావాల్సినవి, తనకు కావాల్సినవి, ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకున్నాం అనమాట ఇద్దరముని. అవేం తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాం మేమేం కొన్నామో. ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసేసామనమాట. మనకి అక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, పడుకోవచ్చు మంచిగా. ఇంక నెక్స్ట్ డే మేము 120 రూపీస్ పర్ పర్సన్‌కి టికెట్ తీసుకొని బస్ అయితే ఎక్కేసాం. ఆ బస్సొచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ అనమాట. మీరెక్కడ చూసుకోవాల్సిన లేదు. బాలాజీ బస్ స్టాండ్‌కెళ్తే చాలు. అక్కడ బసెస్ ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే చాలు మిమ్మల్ని ఏదైతే 6 టెంపుల్స్ ఉంటాయో, ఆ 6 టెంపుల్స్ అయితే చూపించుకొని తీసుకొస్తారు. కానీ బసెస్ వస్తా ఉంటాయి గానీ కొంచెం టైం పడతది. టైం తీసుకుంటది. ఒక హాఫ్ అన్ అవర్ గానీ, ఒక 15 మినిట్స్ గానీ టైం తీసుకుంటది. కానీ బస్ అయితే వస్తాయి. అండ్ మేము అలా 6 టెంపుల్స్ విజిట్ చేసి మాకు ఈవినింగ్ 4 అయిపోయింది. ఏమేం చేసామంటే శ్రీవారి పాదాలు, ఇంకా శిలాతోరణం, చక్రతీర్థం. చక్రతీర్థం, శిలాతోరణం దగ్గర కొంచెం వాక్ ఉంటుంది. ఏందంటే పార్క్ టైప్ ఉంటది. సో, అక్కడ వ్యూ చాలా బావుంటది. అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు కొంచెం టైం పడతది. దాని తర్వాత పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, ఇంకా శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం. ఇంకా యాక్చువల్లీ ఫ్రీ లాకర్స్ కూడా ఉన్నాయి గానీ, ఫ్రీ లాకర్స్ చాలా ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో, మేమేం చేసామంటే బాలాజీ బస్ స్టాండ్ పక్కన శ్రీ పద్మనాభ ఆలయం అని చెప్పేసి ఉంటది. సో, అక్కడ ఫ్రీ లాకర్స్ ఉంటాయి. సో, మాకు లక్కీగా ఫ్రీ లాకర్స్ దొరికేసినాయి. మా లగేజ్ అక్కడ పెట్టేసి మా టెంపుల్స్ అన్నీ మంచిగా దర్శనం జరిగేలా జరిగిందనమాట మాకు. ఇంకా ఆకాశగంగా దగ్గరైతే ఏమైందంటే వాటర్ అంతగా లేవు. డ్రైగా ఉండే. కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ప్రాబ్లమ్‌గా అనిపిచ్చింది. ఎందుకు కొట్టుకోవడం, తోసుకోవడం జరుగుతాయి. చూసుకొని ఉండండి. చూసుకొని వెళ్ళండి. పిల్లలతో అయితే జాగ్రత్త. ఇంకొకటి శ్రీ వెంకటాద్రి నిలయం అని చెప్పేసి ఉంటది. అక్కడ మనకి ఫ్రీ రూమ్స్, ఫ్రీ లాకర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. నో పేమెంట్ అన్నమాట. కానీ ఏంటంటే కొంచెం మాకు దూరం అనిపిచ్చింది. మాకు కూడా ఎవరో చెప్తే తెలిసిన తర్వాత ఎందుకు, ఆల్రెడీ మేము లగేజ్ పెట్టేసుకున్నాం కదా, ఎందుకని చెప్పేసి అనుకుని అందుకే వెళ్ళలేదు. కానీ నీట్‌గా అయితే ఉన్నాయని చెప్పారు. సో, ఎవరైనా వెళ్తే యూజ్ అవుతది. ఆహ్, బాలాజీ బస్ స్టాండ్ దగ్గరైతే లాకర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. కళ్యాణ మంటపం దగ్గర ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇంకా శ్రీ వెంకటాద్రి దగ్గరైతేమో మీకు మంచిగా రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. హాల్స్, లాకర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. సో, నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓవరాల్ బడ్జెట్ ఎంత అయిందో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేసి చెప్తాను. బాయ్. అంతవరకు స్టే ట్యూన్.